ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. లోకంలో అనేక మంది గురువులు ఉంటారు. వారు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. కానీ ఒక్క సద్గురువు మాత్రమే మనం ఏ విషయాలను ఏ విధంగా ఆచరణలో పెట్టాలో, ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి అనేక ధర్మాలు, అనేక రకాలైనటువంటి గ్రంథాలు బోధించినటువంటి దాన్ని ఆచరణలో ఏ విధంగా పెట్టాలనేటువంటి విషయాన్ని ఒక సద్గురువు మాత్రమే మనకు తెలియజేస్తారు. వారి సహచర్యంలో మాత్రమే మనము దాన్ని తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే బాబా యొక్క తత్వము చాలా ప్రాక్టికాలిటీగా ఉంటుంది. తన వద్దకు ఎవరైతే చేరుతారో వారందరికీ కూడా అద్భుతమైనటువంటి అనుభవాన్ని, వారున్నటువంటి మార్గంలో సరైనటువంటి మార్గాన్ని శ్రీ సాయిబాబా నిర్దేశిస్తారు. బాబా ఆజ్ఞ లేకుండా షిరిడీకి ఎవ్వరూ రారు. షిరిడీ ప్రయాణం అయ్యారంటే ఖచ్చితంగా బాబా నీకేదో అద్భుతమైనటువంటి బోధను చేయదలుచుకున్నారు. కానీ ఈరోజు చాలామంది మనము షిరిడీ ప్రయాణం అవుతున్నామంటే రెండు కారణాలు. ఒకటి, మనకున్నటువంటి సమస్యలను బాబాకు నివేదించడానికి. రెండవది, అంతకు మునుపు వెళ్ళినటువంటి ప్రయాణంలో మనకు కలిగినటువంటి అనుగ్రహం వల్ల ఈసారి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకోవడానికి వెళ్తాం. ఈ రెండు కారణాల చేత వెళ్తాం. కానీ బాబా మనల్ని ఎందుకు రప్పించుకుంటారు, మనల్ని ఏ బోధ మనకు ఆ సందర్భంలో చేస్తారనేటువంటిది అది సచ్చరితలో అనేక మంది భక్తుల యొక్క అనుభవాలను తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. సోమదేవస్వామి, అసలు సోమదేవస్వామికి షిరిడీకి ఏమిటి సంబంధం? ఎక్కడో హరిద్వార్లో కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సోదరుడు భాయ్ అక్కడ కలుస్తాడు. కలిస్తే వారిద్దరూ కూడా సాయంత్రం సమయంలో నడక మార్గంలో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. దీక్షిత్ గారి యొక్క సోదరుడు చెప్తారు, మీరు నాగ్పూర్ వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అని అంటారు. నాగ్పూర్ ప్రయాణంలో భాగంగా వారింటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు వెళ్ళేటువంటి దారిలో, మీరు గంగోత్రి వెళ్తున్నారు కదా, వెళ్ళేటువంటి దారిలో కోపర్గావ్లో దిగి సాయిబాబా అనేటువంటి సత్పురుషులు ఉన్నారు, వారిని దర్శించుకుంటే మీకు మేలు జరుగుతుంది అని అంటారు. సరే, తనకు ఆతిథ్యం ఇచ్చాడు. అతని గౌరవాన్ని మాటను కాదనొద్దని చెప్పి సోమదేవస్వామి ప్రయాణం అవుతాడు కదా. ప్రయాణమై షిరిడి గ్రామ పొలిమేరల్లోకి రాగానే ద్వారకామయి మీద ఉన్నటువంటి ఆ రెండు జెండాలను చూసి బాబాను వారు అపార్థం చేసుకుంటారు కదా. అరే, సాధువుకు ఇంత ఆడంబరం ఎందుకు, ఇటువంటి ఆడంబరం ఉన్నటువంటి సాధువు దగ్గరికి నేను వెళ్ళాలా అని చెప్పి. నిజంగానే సోమదేవస్వామి అట్నుంచి అటు వెళ్ళిపోతే తను ఎన్నో సంవత్సరాలుగా గంగోత్రి హిమాలయాల్లో తను చేసినటువంటి తపస్సు ద్వారా ఏమీ సాధించకపోయేటువంటి వారు. ఎందుకనంటే వాళ్ళ గురువు గారు ఒక మాట చెప్తారు, ఎక్కడైతే నీ మనస్సు శాంతించి ఆనందాన్ని పొంది అక్కడ ఉండాలనేటువంటి ఆకర్షణ నీ మనస్సు పొందుతుందో అదే మనం విశ్రాంతి పొందాల్సినటువంటి స్థానం అని చెప్పి సోమదేవస్వామి గురువు చెప్తారు. ఈ విషయాన్ని అనుభవింపజేయడానికే బాబా సోమదేవస్వామిని షిరిడి దాకా రప్పించారు. నేను వెళ్ళిపోతా అన్నాడు, కానీ భక్తుల రూపంలో బాబా సోమదేవస్వామిని వెంటబెట్టుకొని ద్వారకామాయికి తీసుకొచ్చారు. భక్తులు అంటారు, ఇంత దూరం వచ్చారు, ఇక్కడ దాకా రండి, ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబాను చూడండి, మీ మనస్సుకు నచ్చితేనే బాబాకు ప్రణామం చేయండి, లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపోండి. ఇంత దూరం వచ్చి ఒక సాధువును సత్పురుషును చూడకుండా వెళ్ళడం అనేటువంటిది మీలాంటి సాధువులకు అది శోభించదు అని చెప్తారు. వెంటనే వచ్చి ద్వారకామాయి ముందు నిల్చోగానే బాబా ద్వారకామాయి మెట్లు ఎక్కనివ్వడు. సోమదేవస్వామి బయట నుండే, సభామండపం బయట నుండే బాబాను తీక్షణంగా చూస్తూ ఉంటే ఎక్కడ లేనటువంటి ఆనందం, మానసిక శాంతి ఇవన్నీ లభించాయి. ఎన్నో సంవత్సరాలు హిమాలయాల్లో గంగోత్రిలో దక్కనటువంటి తృప్తి, మనశ్శాంతి బాబా యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడగానే కలిగింది. వెంటనే వారి గురువు చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి. ఎక్కడైతే మనస్సు శాంతించి ఆనందం వెల్లివిరుస్తుందో అదే మనం విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి స్థలం అని చెప్పి అది గుర్తుకు రాగానే తనకి షిరిడీలో ఉండిపోదాం అనుకుంటాడు. కానీ బాబా సోమదేవ స్వామి పట్ల దయను చూపి పైకి పిలిపించుకొని చెప్తాడు, మీరు గంగోత్రి వెళ్ళండి, అక్కడే మీకు విశ్రాంతి దొరుకుతుంది, అక్కడే మీకు సౌఖ్యము అని చెప్పి చెప్తారు.
ఇక్కడ షిరిడీలో మూటగట్టుకున్నటువంటి ఆ మనశ్శాంతిని, ఆనందాన్ని గంగోత్రి వరకు తీసుకెళ్తాడు. ఇక ఆ తర్వాత నుంచి ఎటువంటి అలజడి లేదు, ఎటువంటి అసంతృప్తి లేదు. తను ఎన్నో సంవత్సరాలుగా హిమాలయాల్లో గంగోత్రిలో చేసినటువంటి తపస్సుకు ఫలితం ఎక్కడ దక్కింది? షిరిడీలో దక్కింది. షిరిడీకి మనం ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే గొప్ప అనుభవాలను బాబా ఇస్తారు. వాహిని గారికి ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత కాస్త పోయిన వారము షిరిడీకి వెళ్ళాం. షిరిడీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా సరే దర్శనం తర్వాత పారాయణ హాల్కి వెళ్ళి సచ్చరితను చదవడం ఒక అలవాటుగా చేసుకున్నామన్నమాట. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత పుస్తకం తీస్తే ఏ చాప్టర్ వస్తే ఆ చాప్టర్ చదువుతాం. ఆ చాప్టరు వాహిని గారు ఓపెన్ చేశారు. 13వ అధ్యాయం వచ్చింది. కళ్ళ నిండా నీళ్ళు, సుడులు తిరిగిపోతూ ఉన్నాయి. ఎందుకనంటే వాహిని గారికి ఆరోగ్యం బాగలేనప్పుడు అందరికీ కూడా 13వ అధ్యాయం చదవమని అంటే కొన్ని వేల మంది దాన్ని చదివారు. ఏలూరు ఆ పరిసర ప్రాంతాల్లో అనేక మంది గ్రామాలు పారాయణ చేశారు. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి అనేక ప్రాంతాల్లో గ్రామాలు ఒకరోజు పారాయణ చేశాయి. ఆ చాప్టర్ రావడానికి గల కారణం ఏమిటంటే ఆ చాప్టర్లో కూడా చివరి పేజీ వచ్చింది. ఆ చివరి పేజీలో ఉన్నటువంటి మాటలు ఏమిటంటే, భీమాజీ పాటిల్ ఎంతో కృతార్థుడై బాబా చరణాల పట్ల ఉండిపోయాడు. బాబా చరణాలకు నమస్కరించి బాబా చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా సత్యవ్రతాన్ని ఆరంభించారు. బాబాకు కావలసింది ఒక్కటే, కృతజ్ఞత. బాబా పట్ల భక్తికి మనకు కావలసినటువంటివి ఒక తల, 2 చేతులు మాత్రమే. ఇవి మాత్రమే బాబాకు చాలు అని చెప్పి ఆ పేజీలో వచ్చిందనమాట. అంటే నీకోసం ఎంతోమంది పారాయణ చేశారు కాబట్టి నువ్వు మళ్ళీ 13వ అధ్యాయం పారాయణ చేసి కృతజ్ఞత తెలియజేసుకో అని చెప్పి. ఇంకొకటి ఏమిటంటే, వాహిని గారికి వచ్చినటువంటిది సమస్య లంగ్స్లో కదా. మేము షిరిడీకి వెళ్దామనగానే ఒక సాయి బంధువు ఫోన్ చేసి ఒక మాట అడిగారు. అమ్మా, మీరు వెళ్ళి సత్యవ్రతం చేసుకోండి. ఆన్లైన్లో నేను చూశాను, నాకు దొరకలేదు, ఆన్లైన్లో లేవు, సత్యవ్రతం తప్పకుండా చేసుకోండి అమ్మా అని చెప్పి. సరే, వెంటనే షిరిడీకి ఫోన్ చేసి ప్రయాణంలోనే సత్యవ్రతం టికెట్ శనివారం రోజు తీయమని చెప్పాను. సత్యవ్రతం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత సచ్చరిత తెలిస్తే ఆ 13వ అధ్యాయం వచ్చిందనమాట. అంటే బాబా మనల్ని ఏ విధంగా కనిపెట్టుకొని ఉంటారు, షిరిడీకి ఎందుకు రప్పించుకుంటారు. నీకింత మేలు చేశాను కదా, ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉంటే ఇంత మేలు చేశాను కదా, వచ్చి కృతజ్ఞత తెలియజేసుకొని నీ మనసులో ఏదన్నా ఇంకా భారం ఉంటే దాన్ని దింపుకో అని చెప్పి ఆ విధంగా బాబా షిరిడీకి తీసుకెళ్లారు. ప్రతి ఒక్క భక్తులకు కూడా ఇటువంటి గొప్ప అనుభవాలే ఉంటాయి. సోమదేవస్వామి అనేక సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు, సాధువుగా ఉన్నాడు, కఠోరమైన తపస్సులు చేశాడు. తన జీవితంలో అప్పటి వరకు ఎక్కడా కలగనటువంటి శాంతి, ఆనందం ఒక్క సాయిబాబా అనేటువంటి ఆ స్వరూపాన్ని చూస్తే కలిగింది. అంటే బాబా ఎంత దయాస్వరూపుడో చూడండి. తను ఎవరెవరికైతే ఏ అనుగ్రహాన్ని ఇవ్వదలుచుకున్నాడో దాన్ని చాలా అత్యంత అలవోకగా వారిస్తారు. బాబాకు అనేక మందితో రుణానుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధం చేత బాబా ఏం చేస్తాడంటే తన వాడిని తన వద్దకు రప్పించుకొని, ఎందుకంటే అప్పటి వరకు బాబా దర్శనం లేక మనస్సు అలజడితో ఉంటుంది, అంతేకాదు జీవితాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎందుకంటే బాబాకు తెలుసు మనకు ఆయనకున్నటువంటి అనుబంధం, మనకు ఆ అనుబంధం తెలియదు. అందుకనే ఏదో ఒక రకంగా బాబా తన వద్దకు తన వారిని రప్పించుకుంటారు. కాకాజీ వైద్య విషయంలో అంతే కదా. కాకాజీ వైద్య సప్తశృంగి మాత దగ్గర అర్చకుడు. సప్తశృంగి మాతనే ఇవ్వలేనటువంటి మానసిక శాంతిని బాబా ఇస్తారని చెప్పింది. ఎందుకంటే ఆ జన్మలో అమ్మవారితో రుణానుబంధం లేదు కాకాజీ వైద్యకు. ఎవరితో ఉంది? శ్రీ సాయిబాబాతో ఉంది. అందుకని ఆ తల్లి కూడా ఎవరితో నీకు రుణానుబంధం ఉందో వారి వద్దనే నీకు శాంతి లభిస్తుందని చెప్పింది. అందుకనే బాబా దగ్గరికి వెళ్ళమని చెప్పింది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క మాట లేదు, కుశల ప్రశ్నలు లేవు, ఏ అనుగ్రహము లేదు. కనీసం కాకాజీ వైద్య శిరస్సు పైన బాబా హస్తాన్ని కూడా ఉంచలేదు. కేవలం వారి యొక్క కృపా దృష్టి చేత కాకాజీ వైద్య బాబాను
కేవలం దృష్టి చేత అవలోకనం చేయడం ద్వారా మనస్సులో అప్పటి వరకు ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా పటాపంచలైపోయాయి. అంటే మనకు బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం చేత బాబాకు దూరంగా ఉన్నప్పుడు మనకు అనేక సమస్యలు వస్తాయి, అనేక అలజడులు వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, బాబాకు దగ్గర అయిన తర్వాత కూడా వస్తాయని చెప్పి. రావాలి, వస్తేనే నువ్వు బాబాకు ఇంకా దగ్గరగా ఉంటావు. లేకపోతే ఎంత సౌఖ్యంగా ఉంటే సౌఖ్యం సుఖం పైనే నువ్వు ఉంటావు కదా, బాబాకు దగ్గరగా ఎందుకుంటావు? కాబట్టి బాబాను ఆశ్రయించిన తర్వాత మానసికమైనటువంటి శాంతి విషయంలో, ఆనందం విషయంలో ఏ లోటు ఉండదు. ఇది ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి స్థాయిలో మనకు అక్కడ లభ్యమవుతాయి. మనము ఏదైనా లౌకికపరమైనటువంటి విషయాల్లో మనకు లోటుపాట్లు జరగొచ్చేమో, కానీ మానసికమైనటువంటి శాంతి అదేవిధంగా ఆనందం విషయంలో ఎటువంటి లోటు వారి చరణాల వద్ద మనకు ఉండదు. ఎందుకంటే బాబా ఆజ్ఞ లేనిదే, ఆయనతో రుణానుబంధం లేనిదే ఆయన దగ్గరికి మనం చేరం. మీరందరూ కూడా సచ్చరితలో తెంబై స్వామి కథ చదువుతారు కదా, పుండలీకరావు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏమిటి? వాసుదేవానంద సరస్వతి తెంబై స్వామి అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలని. వారు పూరి యాత్ర ముగించుకొని వస్తున్నారు, షిరిడీకి వెళ్తున్నామన్నారు. అనగానే తెంబై స్వామి మనస్సు పులకరించిపోయి, శ్రీ సాయిబాబా మాకు సోదరులు, వారిని కాస్త మా పైన దయ ఉంచుమని చెప్పి అడగండి, వారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఒక సాధువై ఉండి నేను సాష్టాంగ నమస్కారాలు సమర్పించడము ఇది ధర్మానికి విరుద్ధం, మా సాధు ధర్మానికి విరుద్ధమైనా సరే శ్రీ సాయి భగవానులకు నమస్సులు తెలియజేయడం నాకు శుభసూచకం అనిపిస్తుంది అని అంటారు. అని ఆ పుండలీకరావు చెప్పడంతో, అంటే షిరిడి అనేటువంటి విషయం గుర్తు చేయడంతో వాసుదేవానంద సరస్వతి మనస్సు పులకరించిపోయి కొబ్బరికాయను తీసి పుండలీకరావు చేతికిస్తాడు. ఇది నేను మా సోదరుడికి ప్రేమతో సమర్పిస్తున్నాను అని చెప్పి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ ఏం జరుగుతుంది? మధ్యలో అటుకుల్లో కలుపుకొని దాన్ని తినేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా ఆజ్ఞ లేకుండా మనుషులే కాదు, కొబ్బరికాయ కూడా షిరిడీకి రాదు. కొబ్బరికాయ రాలేదుగా షిరిడీకి. మరి వాసుదేవానంద సరస్వతి కలియుగంలో నడయాడేటువంటి దత్తపు స్వామిగా చూస్తారు కదా, మరి ఆయన ఇచ్చినటువంటిది ఎందుకు రాలేదు షిరిడీ దాకా? ఎందుకనంటే బాబా ఒక మాట చెప్తారు, ఆ కొబ్బరికాయను నా సంకల్పం చేత నీకు ఇవ్వబడింది అని అంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాసుదేవానంద సరస్వతి స్వామి అందరితో సాధారణంగా మాట్లాడుతూ ఉన్నారు. పుండలీకరావు షిరిడీ పేరు చెప్పగానే మనసు పులకరించిపోయి బాబాకు నమస్కారం తెలియజేసి రకరకాలుగా బాబాను కొనియాడి పుండలీకరావుకు కొబ్బరికాయ ఇస్తాడు. నిజానికి వాసుదేవానంద సరస్వతి స్వామికి ఆ కొబ్బరికాయ ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా అది సాయి ఆదేశానుసారమే. ఆ కొబ్బరికాయ దేనికి ఇచ్చాడు? దేనికి సంతోషపడి ఇచ్చాడు? పుండలీకరావు షిరిడీ అనేటువంటి పేరు చెప్పాడు, షిరిడీకి వెళ్తున్నాడు కాబట్టి ఆ కొబ్బరికాయ, సత్పురుషులు ఎవరైనా సరే ఆశీర్వదించదలుచుకుంటే కొబ్బరికాయ ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అక్కడ తన ప్రస్తావన వచ్చినందుకు, వాసుదేవానంద సరస్వతి మనసు పులకరించినందుకు దానికి కారణం ఎవరు? పుండలీకరావు. కాబట్టి వాసుదేవానంద సరస్వతి ఇచ్చేటువంటి ఆ అనుగ్రహం ఎవరికి దక్కాలి? పుండలీకరావుకు దక్కాలి. బాబా అన్నటువంటి ఒక్క మాటను సచ్చరితలో చూసుకోండి, అది నా సంకల్పానుసారమే నీకు ఇవ్వబడింది. కొబ్బరికాయ నా సంకల్పానుసారమే నీకు ఇవ్వబడింది, నువ్వు కర్తవని అనుకోకు, నువ్వే దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వాలనేటువంటి కర్తను అని కానీ, నువ్వే దాన్ని కాపాడుతావనేటువంటి రక్షకును అని కానీ నువ్వు అస్సలు భావించవద్దు. నా సంకల్పం ప్రకారమే నీకు ఇవ్వబడ్డది, అదేవిధంగా నా సంకల్పం ప్రకారమే అది ఫలహారంగా మారిపోయింది అని అంటారు. అంటే ఇక్కడ మనం చిన్న విషయాన్ని గమనిస్తే బాబా ఇక్కడ ఎంత గొప్ప బోధను మనకు చెప్పారో చూడండి. మనం ఎవరమైతే బాబా గురించి మాట్లాడతాము, బాబా గురించి మనము ప్రేమతో ఇతరులకు చెప్తాము, అప్పుడు వారి నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఆరా, ఒక పాజిటివ్ ఆలోచనలు, ఆనందం అదంతా కూడా మనకే దక్కుతుంది. ఎందుకంటే బాబా గురించి చెప్పినప్పుడు ఇతరులు సంతోషిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ సంతోషం అంతా కూడా చెప్పినటువంటి వాడికి దక్కుతుంది. మీకు ఇప్పుడు అర్థమైందా నేను ఎంత కమిటెడ్గా ఎందుకు సాయి గురుకులని చెప్తాను? మీ అందరి ఆనందం,
మీ అందరి సంతోషం సాయి టీవీకి దక్కాలి. సాయి టీవీ ఎప్పుడూ కూడా ఇలాగే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉండాలి. అందుకోసం ఇక్కడ మరొక విషయాన్ని మీకు చెప్తాను. బాబా యొక్క అనుగ్రహము అందరికీ అంత ఈజీగా లభిస్తుందా? లభించదు. ఎందుకు లభించదంటే, ఆయన అనుగ్రహం లభించాలంటే మనలో స్వతహాగా ప్రేమ జనించాలి. ఎవరో బాబా గురించి చెప్తే ఏదో మహత్తు జరిగింది, దాని ద్వారా నాకు కూడా జరగాలనుకుంటే అది జరగదు. ఎందుకంటే నీలో ప్రేమ జనించలేదు. మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. ముంబైలో ఒక వర్తకుడు ఉండేటువంటి వాడు. ఆ వర్తకుడి వద్ద ఒక గుమాస్తా పనిచేస్తూ ఉన్నాడు. గుమాస్తా తన మొదటి కూతురు వివాహం కుదురుతున్న తర్వాత యజమాని అడుగుతాడు, నేను షిరిడీకి వెళ్ళి బాబాకు పత్రిక ఇచ్చి రావాలి అని అంటే సరే అని చెప్పి సెలవిస్తాడు. పెళ్ళైన తర్వాత మళ్ళీ అడుగుతాడు, నేను షిరిడీ వెళ్ళి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకొని రావాలని చెప్పి. సరే వెళ్ళు అని అంటాడు. రెండవ కూతురు వివాహంలో కూడా అదే జరుగుతుంది. రెండవ కూతురు వివాహం జరిగిన తర్వాత అల్లుడికి ఒక వ్యాపారం ఉంటుంది ముంబైలో. మామగారిని అడుగుతాడు, నువ్వు అక్కడ ఇక్కడ గుమాస్తాగా చేయడం ఎందుకు? మనకు ముంబైలో 2 వ్యాపారాలు ఉన్నాయి. ఒక వ్యాపారానికి నిన్ను బాధ్యుడిగా పెడతాను, నువ్వు దాన్ని మేనేజర్గా ఉండి దాన్ని నిర్వర్తించు, నీకు గౌరవం కూడా దక్కుతుంది. నా మామగారు గుమాస్తా అంటే నాకు కూడా గౌరవం ఉండదు కదా, కాబట్టి నీవు మా వ్యాపారాన్ని చూసుకో అని చెప్తాడు. అదే విషయం యజమానికి చెప్తాడు. యజమాని అడుగుతాడు, అరే రే మొన్నటిదాకా ఒక గుమాస్తావు కదా, ఇప్పుడు ఒక షాప్కు మేనేజర్గా మారిపోతున్నావు, నిజంగా నువ్వు అదృష్టవంతుడు అయ్యా అంటారు. నేను కాదు సార్ అదృష్టవంతుని, నాకేం స్వతహాగా ఏ అదృష్టము లేదు. ఎప్పుడైతే నేను గురు చరణాలను పట్టుకున్నానో అప్పుడు నాకు ఇటువంటి గొప్ప అదృష్ట యోగం దక్కింది. నేను ఇన్ని రోజులు మీ వద్ద పనిచేయడము బాబా అనుగ్రహమే. మీ దగ్గర పనిచేసినన్ని రోజులు మిమ్మల్నిగా నేను చూడలేదు, నా యజమానిగా చూశాను. నా యజమాని శ్రీ సాయిబాబా. శ్రీ సాయిబాబా అంటే ఎంత గౌరవం, మీరు కూడా అంతే గౌరవము. నా బాధ్యతను నా శక్తి వంచన లేకుండా ఇక్కడ చేశాను అని అంటారు. ఆ వ్యాపారికి ఆలోచన కలుగుతుంది, అరే ఒక గుమస్తాకే ఇంత అనుగ్రహం దక్కిందంటే నేను ఆల్రెడీ స్థిరపడి ఉన్నాను, నేను బాబాను ఆశ్రయిస్తే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తానేమో అని చెప్పి ఒకరోజు ముంబై నుంచి రైలు టికెట్లు బుక్ చేసుకొని షిరిడీకి ప్రయాణం అవుతారు. కోపర్గావ్లో దిగుతున్నప్పుడు రైల్లోంచి కింద ప్లాట్ఫామ్ పైన కాలు పెడుతున్నప్పుడు కాలు మడతబడి తిరుగు ప్రయాణం వెనక్కి వచ్చేస్తారు షిరిడీకి వెళ్ళలేక. తర్వాత ఆ కాలు సరవుతుంది. అయిన తర్వాత ఇప్పటికైనా షిరిడీకి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ టికెట్లు బుక్ చేస్తాడు. వారు వెళ్ళేటువంటి ముందు రోజు వారి సంబంధికులు ఒకరు మరణిస్తారు. దాంతో మైల వస్తుంది పోరు. తర్వాత ఒక గురువారం బాబా చిత్రపటం ముందు నిల్చొని అడుగుతారు, బాబా అనేక మంది షిరిడీకి వస్తున్నారు కదా, నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేనేం తప్పు చేశాను అని చెప్పి బాబాని అడుగుతాడు. ఆ రోజు స్వప్నంలో బాబా దర్శనమిచ్చి ఒక విషయం చెప్తాడు, సేట్ నేనంటే నీకు గౌరవం ఇప్పుడు పెరిగింది, కానీ నా వాళ్ళ పట్ల ఎప్పుడైనా నువ్వు గౌరవాన్ని కానీ అభిమానాన్ని కానీ కాస్తంత దయను కానీ చూపెట్టావా అని అంటారు. బాబా నీ వారెవరు అని అడుగుతారు. మొన్నటిదాకా పనిచేసినటువంటి ఆ గుమాస్తా, ఇప్పుడు నీ దగ్గర పనిచేస్తున్నటువంటి అనేక మంది నన్ను ప్రేమించేటువంటి వారు నా వారే కదా, నా వారిపైన కనీసం దయాజాలి ఎప్పుడైనా చూపెట్టావా? నీ సంపాదనలోంచి నీకు వచ్చినటువంటి లాభాల్లో నుంచి ఒక్క పైసానైనా వాళ్ళకు ఇవ్వగలిగావా? ఎంతసేపు వారితో చాకిరే తప్ప వారిని కనీసం గౌరవంగా చూసావా? నువ్వు ముందు నా వారిని గౌరవంగా చూసేటువంటి పనిలో ఉండు, ఆ తర్వాత తప్పకుండా నువ్వు నా దగ్గరికి చేరుకుంటావని చెప్పి బాబా చెప్తాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది, అంటే తన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులను ఎంత తను హీనంగా చూస్తాడు, దానివల్ల బాబా ఎంత నొచ్చుకున్నాడు. వీళ్ళందరూ కూడా మన వద్దకు వచ్చారంటే ఖచ్చితంగా మనతో రుణానుబంధం ఉండే వచ్చారు అని చెప్పి ఆ మరుసటి గురువారం నుంచి తన కార్యాలయంలో ఉదయం పూట పూజ, సాయంత్రం పూట భజన అన్న సంతర్పణను ఏర్పాటు చేస్తాడు. అలా 6 మాసాలు గడిచిన తర్వాత తనకు షిరిడీ వెళ్ళేటువంటి అదృష్టం దక్కుతుంది. బాబా యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసి తనువు పులకరించిపోతుంది, శరీరం రోమాంచితమైపోతుంది, కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి. తర్వాత దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత గురుస్థాన్ ఎదురుగా కూర్చొని అనుకుంటున్నాడు ఆ వ్యాపారి, నేను సాధారణంగా రైలు ఎక్కి మొదట వచ్చి ఉంటే ఈ అనుభూతి నాకు కలిగేదా?
బాబా తనను ప్రేమించేటువంటి సమయాన్ని ఇచ్చి తన పట్ల ప్రేమను పెంపొందింపజేసి తన దర్శనానికి రప్పించుకున్నారు. షిరిడీకి వచ్చిన తర్వాత ఈ అనుభూతి ఇక జీవిత పర్యంతము మిగిలిపోయేలాగా చేశారు. ఎంత గొప్ప సత్పురుషులు వీరు అని చెప్పి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకుంటాడు. అంటే బాబా పట్ల అందరికీ ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమలో స్వచ్ఛత ఉండాలి. ఆ స్వచ్ఛత లేనటువంటి ప్రేమ మనకి ఏ అనుభవాన్ని ఇవ్వదు. ఆ సేట్ మామూలుగా అందరితో పాటు ఏదో అందరూ షిరిడీకి వెళ్ళారు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి దర్శనం చేసుకుంటే ఏ అనుభవము ఉండేది కాదు. కానీ అతనికి గొప్ప అనుభవాన్ని ఇచ్చి తనలో ప్రేమను పెంపొందింపజేసి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. ఎవరైనా సరే షిరిడీకి వచ్చినటువంటి వాళ్లకు బాబా పట్ల ప్రేమ కలగకుండా ఎవ్వరికీ ఉండదు. సాధారణంగా మిత్రులతో పాటు రకరకాలైనటువంటి కారణాలతో షిరిడీకి చాలామంది వచ్చారు. మూలే శాస్త్రి కూడా అదే బూటి మొహమాటం వల్ల వస్తాడు. అలా మొహమాటం వల్ల వచ్చినటువంటి వాళ్ళకు కూడా గొప్ప అనుభవాన్ని ఇస్తాడు. గోలప్ స్వామి యొక్క శిష్యుడైనటువంటి మూలే శాస్త్రికి సాక్షాత్తు తన గురువు రూపంలో దర్శనం ఇచ్చారు కదా. ఇచ్చి అసలు తన జీవితంలో ఎప్పుడూ పొందినటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని గోలప్ స్వామి దర్శనం ద్వారా ఇప్పించారు కదా. పరమ దుర్మార్గమైనటువంటి ధనం పైన వ్యామోహం ఉన్నటువంటి భజన మండలి యజమాని కూడా బాబా దగ్గరికి దేనికోసం వచ్చాడు? ప్రేమతో రాలే, కేవలం కాసుల కోసం వచ్చాడు. వచ్చినటువంటి ఆయనకు తను తలకిందులుగా తపస్సు చేసినా దొరకనటువంటి తన గురువు సమర్థ రామదాసు గురువు దర్శనాన్ని బాబా స్వప్నంలో అనుగ్రహించారు కదా. అంటే తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళల్లో ప్రేమను నింపడమే. కొంతమందినేమో ప్రేమను నింపి అక్కడికి తీసుకొస్తాడు. కొంతమంది ప్రేమ లేకపోయినా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళను అస్సలు ఆయన వదలడు. ఏదో రకంగా వారిలో ప్రేమను పెంచుతూనే ఉంటాడు. మీకు డాక్టర్ పండిట్ చాలా సాధుజీవి. అదేవిధంగా సత్పురుషుల పట్ల ఆయనకు భక్తి శ్రద్ధలు ఉన్నాయి. కానీ ఒక సంశయం ఉండేది కదా, నేను ఆల్రెడీ కాకాపురానికి యొక్క ఆశ్రితుణ్ణి, మరి ఇతర గురువులను మనం సేవించొద్దా సేవించకూడదా అనేటువంటి అనుమానం ఉండేది. ఆ చిన్న అనుమానం కూడా తీసేయడానికి బాబా తన గురువు యొక్క కాకాపురానికి యొక్క రూపంలో డాక్టర్ పండిట్కు దర్శనం ఇచ్చాడు కదా, త్రిపుండాన్ని గీయనిచ్చాడు కదా. అంటే ఎవరెవరి మనస్సుల్లో ఏమి ఉంటుందో ఆ కాకాపురానికి పట్ల మరింత ప్రేమను, గురుభక్తిని డాక్టర్లో పెంచడానికి బాబా ఆ విధంగా దర్శనం ఇచ్చాడు. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా అసంతృప్తిగా ఉండనియాడు, 50-50గా ఉండనియాడు. పరిపూర్ణమైనటువంటి ఈ జ్ఞానాన్ని, అవగాహనను బాబా మనకు అలవరుస్తారు. అంటే మనలో ఉన్నటువంటి రకరకాల సంశయాలు, డాక్టర్ పండిట్ కానీ మూలే శాస్త్రి కానీ రకరకాల వారికి ఉన్నటువంటి అనేక సంశయాలను బాబా చాలా సులువుగా తీసేస్తాడు. కాబట్టి ఆయన వద్దకు వెళ్ళినటువంటి వాళ్ళలో ప్రేమ వికసిస్తుంది, ఆనందం వెల్లివిరుస్తుంది, మనస్సుకు శాంతి లభిస్తుంది, అది శాశ్వతంగా లభిస్తుంది. ఈ విధంగా సద్గురువు మనకు అనుభవపూర్వకమైనటువంటి బోధ. ఈరోజు చాలామంది మనం షిరిడీకి వెళ్తున్నాం, బాబాను దర్శించుకుంటున్నాం, ఇంట్లో అందరం కూడా బాబాకు నివేదన చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఎప్పుడూ స్మరణ చేస్తున్నాం. దీంతోపాటు మన మనస్సుల్లో, మన అంతరంగాల్లో ప్రేమ మాత్రం ఎప్పుడూ కూడా అది పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమ పెరిగినప్పుడు మనకు బాబా పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఈ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే దాన్ని అత్యంత తేలికగా తీసుకునేటువంటి స్వభావాన్ని ప్రేమ మనల్ని పెంచుతుందన్నమాట. కాబట్టి అటువంటి గొప్ప అనుగ్రహాన్ని బాబా మనకిచ్చాడు. దాన్ని అందుకోవడమే మనం ఆలస్యం చేస్తాం. కానీ బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడిని ఒక మంచి స్థితిలో ఉంచాలని చెప్పి, ఎప్పుడూ కూడా శాంతి ఆనందంతో ఉంచాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనమే రకరకాలైనటువంటి ఆరాటాలతో పక్కకు తప్పుకుంటూ ఉంటాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.